ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసనం ఎదుకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 8వ వచనములో, మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను అని అహరోనుతో దేవుడైన యెహోవా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతిష్టార్పణములను దేవుడు ఏర్పరిచిన విధానము అని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధికి వాటిని తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత విశ్వాసుల సమాజం మీద ఉందని దేవుడు మరి ఒకసారి గుర్తు చేస్తుంది. అయితే వాటిని కాపాడు పనిని అహరోనుకి, వారి సంతానానికి, వారి కుమారులకి నేను ఇచ్చానని దేవుడు చెప్పాడు. అటు విధంగా సేవకులైన వారు దేవునికి ప్రతిష్టాపనను తీసుకుని వచ్చినప్పుడు వాటిని దేవుని సేవలో వాడినట్లు కాపాడినట్లు చూసుకోవాలి. విశ్వాసుల సమాజము దేవుడు నియమించిన ఆ కట్టడను నిత్యమైన కట్టడగా జ్ఞాపకం చేసుకుని వాటి ప్రకారంగా దేవుని సన్నిధికి ప్రతిష్టాపనను తీసుకుని వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం.